హలో గైస్, చాలామంది అడుగుతున్నారండి. సో జీకేకి అండ్ జిఎస్కి మంచి బుక్స్ ఏమైనా ఉంటే చెప్పమని. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే బుక్స్ వచ్చేసి జీకేకేనండి. సో యాక్చువల్గా చెప్పాలంటే హిస్టరీకి నేను సజెస్ట్ చేయను, బట్ మిగతా అన్నిటికీ సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బుక్ వచ్చేసరికి ఏంటంటే ఇది లూసెంట్ అండి. సో లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో అండ్ యాక్చువల్గా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ హిస్టరీ అయితే నేను చెప్పనండి, ఎందుకంటే హిస్టరీకి ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బుక్స్ చదివితే రాదు, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం మాట్లాడాలంటే హిస్టరీ అనేది అలా రాదు. ఓకేనా. లూసెంట్ అండ్ పాలిటీ కూడా కొంచెం కాన్సెప్ట్ తెలియాలండి. హిస్టరీ పాలిటిక్ నేను చెప్పను, బట్ హిస్టరీ అనేది బేసిక్ లెవెల్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మనం కాన్సెప్ట్ నేర్చుకొని. అండ్ ఇంకో బుక్ వచ్చేసరికి ఎస్ఎస్సి జనరల్ స్టడీస్ పినాకిల్ వారిది 4th ఎడిషన్ ఇది. సో ఇందులో మీరు చూసినట్లయితే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇందులో ఏముంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాటిక్ జీకే, ఓకేనా, స్టాటిక్ జీకే, తర్వాత హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయండి. సో పాత ఎడిషన్ కాబట్టి సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, జీకే క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 2098 ఉన్నాయి. అలాగే జీకేలో సపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే రైల్వేకనే కాదు, ఇది ఎస్ఎస్సి బుక్ అయినా సరే మనకి రైల్వేకి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో చాలామంది అంటున్నారు నా వీడియోస్ ఎస్ఎస్సి రైల్వేకి ఒకటిదానికైనా ఎన్టీపీసీకి ఒకదానికైనా అని. ఏం కాదు బ్రో, సో సిలబస్ అంతా ఒకటే కాబట్టి మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి హైలైట్ చేసినవి అంటే స్టార్ మార్క్ పెట్టినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అక్కడ డ్యాన్స్, ఆర్ట్, పర్సనాలిటీ, ఫెస్టివల్స్, ఫెయిర్స్, అలాగే ఇంపార్టెంట్ డేస్, తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్, ఆర్గనైజేషన్స్. బుక్స్ అండ్ ఆథర్స్ మన కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్ కూడా అడగచ్చు, అది మనం చెప్పలేమన్నమాట. ఓకేనా. సో తర్వాత ఇక్కడ సబ్ టాపిక్స్ మనం చూసినట్లయితే హిస్టరీ చూసారా, హిస్టరీ ఇంపార్టెంటే. హిస్టరీ ఈ బుక్ బాగుంటుంది, ఈ బుక్లో కూడా బాగుంటాయి. చాలా పాతబడిపోయింది బుక్, ఇప్పుడు లేటెస్ట్ కూడా లూసెంట్ ఉంటుంది అన్నమాట. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఓకేనా, చూసారా హైలైట్ ఇలా చేసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. సో అలాగా అయితే ఈ బుక్ ఎప్పుడు వాడాలి? ఈ బుక్ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత, అంటే ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బుక్ వాడితే బాగుంటుంది అన్నమాట. అంటే ఎందుకంటే ఈ బుక్లోని ఓన్లీ బిట్సే ఉంటాయి. మొత్తం ఈ 6500 ప్లస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బిట్స్ మాట, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగినమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ బుక్తో పెద్దగా మనకి పని ఉండదు. స్టార్టింగ్ మనం చేయాల్సింది ఏంటి, కాన్సెప్ట్ని మనం గెయిన్ చేసుకోవాలి, అంటే జనరల్ నాలెడ్జ్ చదవాలి. సో జనరల్ నాలెడ్జ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చేది ఏంటి, ఇక్కడ మనకి హిస్టరీ ఇస్తాడు. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ బాగుంటుంది. అంటే హిస్టరీకి మీరు బాగోదు అన్నారు కదంటే, బాగోదంటే కంప్లీట్గా బాగోదని కాదు, డెప్త్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ సీన్ చూస్తేనే కానీ నీకు సినిమా అర్థం కాదన్నమాట. సో ఒక చిన్న లాజిక్ని మిస్ అయితే నీకు ఎలాగైతే సినిమా అర్థం కాదో, లేదంటే సీరియల్ అర్థం కాదో, సో అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ లాజిక్ కనెక్ట్ అయి ఉండదు, డైరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బట్ బాగుంటుంది, క్లియర్ చేసుకోవచ్చు, కొన్ని టాపిక్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇబాన్ బాధిత కోసం. సో ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్స్ కొన్ని అయితే ఇతని కోసం ఉండే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా కొంచెం మనం ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని దాన్ని అడిగితే అదే బోల్డ్ పాయింట్లు ఇచ్చేస్తుంది మనకి. ఓకేనా. సో ఇదంతా ఇక్కడ చూసినట్లయితే మనకి హరప్పన్ సివిలైజేషన్. యాక్చువల్గా హిస్టరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచేనండి. స్టార్టింగ్ అంతా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా. నియోలిథిక్, ప్యాలియోలిథిక్ ఇవన్నీ అంటాడు కానీ, సో హరప్పన్ సివిలైజేషన్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా బాగుంటుంది, నోట్స్ చాలా బాగుంటుంది. కావాలంటే ఇక్కడ చూడండి, సో హైలైట్ చేసింది ఒకసారి చదవండి. హరప్పన్ సివిలైజేషన్ మనం ఇండస్ సివిలైజేషన్ అంటాము. సో అకార్డింగ్ టు ఆర్కియాలజిస్ట్ ట్రెడిషన్ మోస్ట్ అప్రోప్రియేట్ నేమ్ హరప్ప. ఓకేనా. హరప్పన్ సివిలైజేషన్ అంటారు. ఎందుకు హరప్పన్ సివిలైజేషన్ అంటారంటే నోమన్ కల్చర్లో వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. ఏదైతే మొదట కనిపెడతారో దానికే ఆ ప్లేస్కి ఆ పేరు పెట్టేస్తారన్నమాట, ఆ సివిలైజేషన్కి ఆ పేరు పెట్టేస్తారు. సో ఇక్కడ హరప్ప అనేది మనకి ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ అన్నమాట. సో అందుకే మనకి హరప్పన్ సివిలైజేషన్ అంటారు. సో అలా అన్నమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, జాన్ మార్షల్ అనే వ్యక్తి ఫస్ట్ స్కాలర్ ద యూజ్ టర్మ్డ్ ఇండస్ సివిలైజేషన్. జాన్ మార్షల్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ టర్మ్ ఇండస్ సివిలైజేషన్ని యూజ్ చేశారు. సో అలాగే ఇండస్ సివిలైజేషన్ అనేది ఎక్కడ ఉంది అంటే సింధు, బలూచిస్తాన్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్రన్ యూపీ, నార్థన్ మహారాష్ట్ర, సో ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొహంజదారో చూడండి,
సో అంటే ఇంపార్టెంట్ మాట, చాలా బాగుంటుంది బుక్. కాకపోతే మనకి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లాగా ఉండదు అన్నమాట, స్టోరీలా ఉండదు, కొన్ని కొన్ని కాన్సెప్ట్ బిట్స్ మిస్ అవుతూ ఉంటాయి. అయితే మీరేం చేస్తారంటే హిస్టరీ కూడా బాగుంటుంది కాబట్టి పర్వాలేదు, కాబట్టి హిస్టరీని చదువుతూ దీని గురించి ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి. నెట్లో సెర్చ్ చేసి ఈజీగా చదవండి, ఓకేనా. సో అప్పుడు మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా. సగం సగం పనులు కాకుండా పూర్తిగా అవుతాయి అన్నమాట అప్పుడు, ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం సరిపోతాయండి. పాలిటిక్ అయితే నన్ను అడిగితే ఈ బుక్ సరిపోతుంది, ఓన్లీ హిస్టరీకి తప్ప. పాలిటిక్ ఎందుకంటే హిస్టరీకి ఆల్రెడీ ఇక్కడ నేను చదివి ఎక్స్ట్రా పాయింట్స్ నేను బయట కూడా చూసాను అన్నమాట, ఇక్కడ లేని పాయింట్స్ బయటను కూడా చూశాను. సో అందుకే నేను మళ్ళీ ఇది ఒక్కటి చాలు అని మీకు గుడ్డి నమ్మకాన్ని నేను కలగజేయాలనుకోవట్లేదు, ఓకేనా. సో మీరు బ్లైండ్గా ఫాలో అవ్వకుండా నన్ను, నా మాటే కాదు, ఒక 10 మంది దగ్గర మాటలు వినండి. ఇప్పుడు ఒక వస్తువు కొనాలంటే 10 మందిని అడుగుతాం కదా. సో అలాగే ఒక బుక్ రిఫర్ చేయాలనుకుంటే 10 మందిని అడగండి. ఇప్పుడు ఈ లూసెంట్ బుక్ నేను చూపించాను, సో ఇది 10 మందిని అడగండి, ఈ బుక్ ఎలా ఉంటుందని అడగండి. సో ఆ రివ్యూని బట్టి మీరు తీసుకోండి, అంతే తప్ప నా ఒక్కడి మాట మీద కూడా ఎప్పుడు మీరు డిపెండ్ అవ్వద్దు. సో ఇది మనకి హిస్టరీ మాట, ఓకేనా. సో సింపుల్గా ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఒక లైన్లో అవగొట్టేస్తారన్నమాట. ద ఫస్ట్ ముస్లిం ఇన్వెన్షన్ మొహమ్మద్ బిన్ కసీము, ఓకేనా. సో ఇది కాకపోతే స్టోరీ రూపంలో ఉండదు, డైరెక్టర్ మ్యాటర్ ఇచ్చేస్తాడు, ఓకేనా. సో అయితే నేను హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి, అందులో నేను స్టోరీ రూపంలో చెప్తాను, ఓకేనా. ఒక కథ రూపంలోనే హిస్టరీని మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో, మీరు ఏది ఓపెన్ చేసినా సరే, మొత్తం ఏం ఓపెన్ చేసినా సరే సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. సో డేట్స్ అని, ఇంపార్టెంట్ డేట్స్ అని, ఓకేనా, డాన్సెస్ అని, తర్వాత జోగ్రఫీ, ఎకనామీ, చాలు ఈ బుక్ మీకు డైరెక్టర్గా సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. అండ్ ఎన్టీపీసీలో వచ్చేసరికి మనకి సైన్స్ అంత డెప్త్ అడగడు, సో గ్రూప్ డీలో డెప్త్ అడుగుతాడు అన్నమాట, ఓకేనా. సో కాబట్టి గ్రూప్ డీలోకి సైన్స్ డెప్త్ ఉండాలి కాబట్టి దానికి మీరు డెప్త్గా నేర్చుకోండి. నార్మల్గా ఎన్టీపీసీకి ఇందులో సైన్స్ కూడా సరిపోతుంది అన్నమాట. సో కంప్లీట్గా లూసెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకుంటాను. ఇంత డేటా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే సైన్స్లో కొట్టవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకురావాలి, అంటే ఇందులో ఒక టాపిక్ని కంప్లీట్ చేసి, ఇందులో మనకి కాన్సెప్ట్ వైజ్ ఉన్నాయి కదా ఏంటి. సో ఇందులో మనకి కాన్సెప్ట్ వైజ్ ఇప్పుడు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులోని హిస్టరీ కంప్లీట్ చేశారు అనుకుందాం, లేదంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యాన్స్ బిట్లు కంప్లీట్ చేశారు అనుకుందాం. సో అప్పుడు ఈ డ్యాన్స్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఇప్పుడు అందులోని పాలిటీ కంప్లీట్ చేశారనుకోండి, పాలిటీలోని ఇక్కడ చూసారా, పాలిటీలోని చూడండి మొత్తం ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. పాలిటీ నుంచి 582 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 582 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 582 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి. సో చాయిస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అది మనం కంప్లీట్ చేసుకొని ఒక టాపిక్ని పెట్టుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేబుల్ ఉండాలండి. నేను కూడా చాలాసార్లు టైం టేబుల్ ఫాలో అవ్వడం కష్టమే నన్ను అడిగితే, బట్ టైం టేబుల్ ఉండాలి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ని ఇచ్చుకోండి. సో ముందు ఆ బుక్ని కంప్లీట్ చేసి తర్వాత ఈ బుక్, ఆ బుక్, ఈ బుక్, ఆ బుక్, ఈ బుక్. సో అంతే, ఇంకేం ఉండదు, చిల్ అంతే, కూల్గా ఉండండి. మరీ మెంటల్ ప్రెషర్ ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. సో సింగిల్ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇప్పుడు ఈ బుక్ కొనాలా లేదా అనుకుంటే మీకు నెట్లోనే ఫ్రీగా పీడిఎఫ్లు కూడా దొరికేస్తాయి, బోలు మంది పెడుతూ ఉంటారు, ఓకేనా. సో ఇవన్నీ కూడా టాపిక్స్ మాట. సో ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దాని కిందే ఆన్సర్ ఉంటుంది, మనం తిప్పుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇది మ్యాప్ ఇక్కడ దొరికింది. సో ఆ విధంగా మాట. సో అర్థమైంది కదా. సో అందుకే ఈ వీడియో చేశాను, ఒక క్లారిటీ ఇద్దామని. కామెంట్స్లో చాలామందిని చూస్తున్నాను, కామెంట్స్లో ఎక్కువగా జిఎస్ అండ్ జీకే కోసం అడుగుతున్నారు. సో అందుకే సో నేనైతే ఈ 2 బుక్స్ని అయితే నేను రెఫర్ చేశాను, అంటే చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి, అంటే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి 2 బుక్స్ని వీటి కోసం చెప్తున్నాను. మీకేమైనా బుక్స్ తెలుసుంటే తెలుగు మీడియం వాళ్ళు కొంచెం, నేను తెలుగు మీడియం కోసం కనుక్కొని చెప్తానండి బుక్స్. అండ్ ఈ 2 బుక్స్ అయితే ప్రెజెంట్ అయితే నేను సజెషన్ చేస్తున్నాను, మొత్తం జిఎస్ జీకేకి రెండిట్లకి కూడా. కరెంట్ అఫైర్స్ అంటే మనం బయట నుంచి ఎడిషన్స్ కొనుక్కోవాలి, కానీ కరెంట్ అఫైర్స్ కాకుండా నార్మల్గా జిఎస్కి జీకేకి అయితే ఈ 2 బుక్స్ సరిపోతాయి. అది కూడా ఎన్టీపీసీ ప్రిపరేషన్కి అయినా సరే, నెక్స్ట్ వచ్చే ఎనీ నోటిఫికేషన్కి అయినా సరే జీకే జిఎస్ని ఈ 2 బుక్స్ సరిపోతాయి, ఓకేనా. ఒకవేళ జిఎస్ డెప్త్లో నేర్చుకోవాలనుకుంటే అరిహంట్ బుక్ ఒకటి ఉంటుంది. సో అది నేను పోస్ట్లో పెట్టేస్తాను, అది ఫోటో అనేది. సో అక్కడ చూడండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కొంతమందికి రిప్లై ఇవ్వడానికి అవుతుంది, సో పనుల వల్ల.
కొంతమంది కామెంట్స్‌లో రిప్లై లేకపోయినా సరే వాళ్ళు అడిగిన డౌట్స్‌కి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, ఆల్రెడీ ఇప్పుడు జీఎస్‌కి, జీకేకి మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, ఈ విధంగా కాన్సెప్ట్ తర్వాతే ఎంసీక్యూస్‌లోకి వెళ్ళండి. ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ముందు సిలబస్‌ని కంప్లీట్ చేసి తర్వాతే ఎంసీక్యూస్‌కి, పీవైక్యూకి, మాక్ టెస్ట్‌లకి వెళ్ళండి. అంతేగాని ముందుగానే మాక్ టెస్ట్ అప్లై చేస్తే బెబ్బే. ఏం ఉండదక్కడ. సో, అప్పుడు మళ్ళీ డీమోటివేట్ అయిపోతారు. నాకు మార్కులు తక్కువొచ్చేస్తున్నాయి. నేను చదవలేదు అనుకుంటారు. మీరు బాగానే చదువుతారు. కాకపోతే మీరేంటంటే ముందు కంటెంట్‌ని మైండ్‌లో పెట్టుకోరుమాట. సో, డైరెక్ట్‌గా అటాక్‌లోకెళ్ళిపోతారు. అంటే యుద్ధం ప్రాక్టీస్ చేయకుండా యుద్ధానికెళ్ళిపోయినట్లు ఉంటదమాట. సో, కాబట్టి ముందు బాగా నేర్చుకోండి సిలబస్‌ని. కంటెంట్ నేర్చుకొని ఆ తర్వాత పీవైక్యూస్‌లోకెళ్ళండి. ఓకేనా? సో, ఆల్రెడీ ప్లే లిస్ట్ పెట్టాను. ఆ ప్లే లిస్ట్‌ని కూడా ఫాలో అవ్వండి. సో, ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ ఛానల్ కోసం చెప్పండి. వాళ్ళకి యూజ్ అయితే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.